ఎలా సార్ అంటే ఇక గ్రౌండెడ్గా ఉండే కథలతో ఒక ఒక ఎమోషన్ నమ్ముకొని ఒక ఫన్ ఎలిమెంట్ అనేది సర్ఫేస్ లెవెల్లో పెట్టుకొని ఒక ఎమోషన్ నమ్ముకొని ట్రావెల్ అవుతున్నారు కదా, వీటితో ట్వైస్ ప్రూవ్ అయ్యారు. ఈ సక్సెస్ అనేది మీ రైటింగ్కి ఎంత బలాన్ని ఇచ్చింది? అంటే సామజవరగమన కానీ నారీ నరి నడుమురారి. నాకైతే యాక్చువల్గా అక్టోబర్లో నేను డైరెక్షన్ చేశా. అవును సార్. సో నాకు ప్రాపర్ కాన్ఫిడెంట్ అయితే కొంచెం తగ్గింది. నేను బాగా లో వెళ్ళా. ఎందుకంటే చాలామంది అన్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తామని, కొంచెం ఎక్కువ యాక్షన్ అది అయింది అని అన్నారు. సో ఈ సక్సెస్ నాకు చాలా నిజంగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, చాలా ఇచ్చింది. వాట్ వెంట్ రాంగ్ సార్? ఏమన్నా అంటే టూ లౌడ్ అయిపోయింది అన్నారు. అంటే నేను ఏదైతే సబ్జెక్ట్ ఆ రోజు నరేట్ చేశానో అందరూ ఎగ్జైట్ అయ్యారో ఆ సబ్జెక్టే తీసాము. సో అది ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే టూ లౌడ్ అయింది, యాక్షన్ ఎక్కువ అయిపోయింది. సో టెంప్లెట్ సినిమా, సో హీరో విలన్ టెంప్లెట్ సినిమా ఇలా అయింది. ఇంకోటి ఏంటంటే సినిమా అవడానికి చాలా టైం పట్టేసింది, 2 years పట్టింది. నేను అప్పుడు అనుకున్న, బిఫోర్ అనుకున్న ఇది ఓ రైల్వే పోలీస్ అనేసరి నాకు ఒక ఇంట్రెస్ట్ అనిపించింది. నేను రామ్తో కూడా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ సినిమాలు అవి రైటింగ్లో ఉండి నేను అలా ఏమన్నా ట్రై చేద్దాం, సేమ్ కాకుండా ఫ్యామిలీ కాకుండా ఏమైనా యాక్షన్ చేద్దామని అట్లా ట్రై చేశాను. అది ఎక్కడో చిన్న ఇదైంది, మిస్ అయింది. బట్ కొన్ని ఎపిసోడ్స్ మేము నిజంగా ఎంజాయ్ చేసాం సార్. సో అంటే మీ అటెంప్ట్లో మేమేమి తప్పు పట్టట్లేదు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వు. కానీ కొన్ని ఎపిసోడ్స్ మాత్రం నాకు ఫేవరెట్స్. చిన్న ఇదేంటంటే రవితేజ గారు బిలీవ్ చేశారు, అంతా ఇవ్వలేదని. రవితేజ గారు ఫోన్ చేశారు నాకు 2 days బ్యాక్, అబ్బాయి కొట్టేసావు మొత్తానికి, సూపర్, అసలు మామూలుగా లేదు ఎంటర్టైన్మెంట్, సూపర్, అంటే స్పోర్టివ్ పర్సన్ ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాగా వచ్చేసి అర్జెంట్ గా అన్నారు ఆయన. కాదు, ఆయన సినిమా రేస్ లో ఉంది కదా సార్. ఎప్పుడు కాల్ నేచర్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ అయినా ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఫోన్ కాల్ అయింది వస్తుంది. సూపర్.